మత్తెక్కినటువంటి చిత్తము దేనిని చూస్తున్నా కూడా భగవంతుణ్ణి స్మరించకుండా ఉండలేని స్థితి ఏర్పడుగాక. కాబట్టి దేవదేవుని చింతించు దినము దినము. నిజంగా ఒక రోజన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయనని ఒక్కసారైనా స్మరించగలిగావా, కృతజ్ఞతాభావంతో మనసు బరువెక్కిపోయి ఈశ్వర ఇంత మహోపకారం చేశావా, ఇవాళ నా చేత ఏమి చేత కాని వాడితో ఇంత గొప్ప రోజున నా చేత నృసింహతత్వాన్ని చెప్పించావా తండ్రి, నీకు నమస్కారం. నీ మనసు బరువెక్కిందా? నువ్వు కట్టుకున్న బట్ట చెమట పట్టి నీకు ఇచ్చిన విడిదిలోకి వెళ్ళి విప్పేసినప్పుడు ఇవాళ స్వామి నీ గురించి చెప్పడంలో డొక్కలు నిప్పెట్టి లోపలి బట్ట చెమటెక్కింది, చాలు నా జన్మకి ధన్యం అనగలిగావా? ఆ రోజు నీకు ధన్యత. దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీదవు చెప్పెడి గురుడు గురుడు, తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి. ఇవన్నీ నేను వ్యాఖ్యానం చేస్తూ కూర్చుంటే